టెక్నాలజీలో దూసుకెళ్లే ఇజ్రాయెల్ ఇప్పుడు తమ యుద్ధ రంగంలో శత్రువుల ఆయుధాలను ధ్వంసం చేసే సరికొత్త వెపన్ ని రంగంలోకి దించబోతోంది. ఐరన్ డోమ్ కి మించిన టెక్నాలజీతో ఐరన్ భీమ్ ని అత్యాధునిక రక్షణ వ్యవస్థగా మార్చుకుంటోంది. దీంతో శత్రువుల మిసైల్స్, యుద్ధ విమానాల్ని గాల్లోనే క్షణాల్లో ధ్వంసమైపోతాయి. దీంతో ఇజ్రాయెల్ కార్తికంగా భారం తగ్గడమే కాదు, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో శత్రువుల గుండెల్లో మిసైల్స్ పేల్చగలమన్న ధైర్యం మరింత పెరిగింది. ఇజ్రాయెల్ వద్ద మరో అత్యాధునిక రక్షణ వ్యవస్థ. ఐరన్ డోమ్ ను తలదన్నే ఐరన్ బీమ్ సిస్టమ్. హై పవర్ లేజర్ ఇంటర్సెప్షన్ సిస్టమ్ విడుదల. యుద్ధరంగంలో శత్రువుల్ని చీల్చి చెండాడే ఐరన్ బీమ్. శత్రువు మిసైల్స్, యుద్ధ విమానాల్ని ధ్వంసం చేసే టెక్నాలజీ. పాలస్తీనాతో కొన్నేళ్లుగా యుద్ధం చేస్తోన్న ఇజ్రాయెల్ చేతికి మరో అత్యాధునిక లేజర్ రక్షణ వ్యవస్థ అందుబాటులోకొచ్చింది. శత్రువుల మిసైల్స్, డ్రోన్ అటాక్స్, యుద్ధ విమానాల్ని గాల్లోనే ధ్వంసం చేయగల ఐరన్ బీమ్ ను అభివృద్ధి చేసింది. ఇజ్రాయెల్ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అధికారికంగా హై పవర్ లేజర్ ఇంటర్సెప్షన్ వ్యవస్థను విడుదల చేసింది. ఈ ఐరన్ బీమ్ లోని లేజర్ రేస్ క్షణాల్లో యుద్ధ విమానాలు, మిసైల్స్ ను గాల్లోనే బూడిద చేసేస్తాయి. శత్రు దేశాల నుంచి వచ్చే క్షిపణులు, రాకెట్ లాంచర్లు, డ్రోన్ అటాక్స్ నుంచి అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ గతంలో ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను ఉపయోగించింది. ఇది హమాస్తో యుద్ధంలో ఎక్కువగా వాడింది. హౌతీలు, హమాస్, హెజ్బొల్లా లాంటి శత్రువుల నుంచి దాడుల్ని కాచుకుని తిరిగి ప్రతిదాడులు చేసేలా ఐరన్ డోమ్ ను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఈ పనిని చాలా సులువుగా ఐరన్ బీమ్ చేయగలదు. ఐరన్ బీమ్ వ్యవస్థ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. సాధారణంగా ఒక్కో మిస్సైల్ ను అడ్డుకుని ధ్వంసం చేసేందుకు $60,000 వరకు ఖర్చవుతుంది. కానీ ఈ లేజర్ బీమ్ ద్వారా ఒక ఎలక్ట్రిక్ షాక్ కు $2 ఖర్చు మాత్రమే అవుతుంది. మిస్సైల్ లేదా శత్రు విమానం కనిపించడం ఆలస్యం, ఈ లేజర్ ఐరన్ బీమ్ దాన్ని ధ్వంసం చేసేస్తుంది. ఇంటర్సెప్టార్ మిస్సైల్స్ అయితే నెమ్మదిగా గగనతలంలో శత్రుదాడుల్ని గుర్తించి తిప్పికొడతాయి. కానీ లేజర్ ఐరన్ బీమ్ అలా కాదు. లేజర్ కాంతిని క్షణాల్లో పంపి శత్రువుల యుద్ధ విమానాలు, డ్రోన్ దాడులు, రాకెట్ లాంచర్లు ఇలా అన్నింటినీ పేల్చేస్తాయి. దీనికోసం ఐరన్ డోమ్ బ్యాటరీల్ని వాడుతారు. కొండ ప్రాంతాలు, పల్లపు ప్రాంతాల్లోనూ ఈ ఐరన్ బీమ్ వెహికల్ కదలగలదు. త్వరలోనే దీన్ని యుద్ధరంగంలోకి దింపాలనుకుంటోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.